స్వాగతం, శుభస్వాగతం. దివ్యవాణి ప్రేక్షకులకు ఘన స్వాగతం. మనం శ్రీసభ యొక్క చట్టాలను ఆ ద్వితీయ వాటికన్ సభలో ఇచ్చినటువంటి అంశాలను మనం చూస్తూ ఉన్నాము. ఈ యొక్క నవజీవన్ కార్యక్రమం ద్వారా ఆ యొక్క అంశాలను మనం చాలా వివరంగా తెలుసుకుంటూ ఉన్నాము. చాలా సంతోషంగా ఉంది. మరి మీరందరూ కూడాను ఈ నవజీవన కార్యక్రమానికి వచ్చి అనేక విషయాలను తెలుసుకుంటూ ఉన్నారు. గత ఎపిసోడ్స్లో మనం పవిత్ర శ్రీసభ విషయంలో ప్రార్థనావళి గురించి అనేక విషయాలు తెలుసుకున్నాము. 5వ అధ్యాయంలో మరి 5వ అధ్యాయం అంత్యంలో ఉన్నాము. ఈరోజు 6వ అధ్యాయాన్ని అనగా పవిత్ర భక్తి సంగీతాన్ని గురించి ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుంటాము. మరి ఈ నవజీవన ప్రోగ్రాంకి వచ్చినటువంటి మీ అందరికీ కూడాను స్వాగతం, వందనాలు. అలానే ఈ ప్రోగ్రాంకి వచ్చినటువంటి అతిథులు శ్రీమతి శోభా జోసెఫ్ గారు, అలానే సిస్టర్ కీర్తన గారు వచ్చి ఉన్నారు. వారికి కూడా నేను స్వాగతం పలుకుతూ ఉన్నాను. వీరు యొక్క రాక మన యొక్క కార్యక్రమానికి ఎంతో శోభాయమానంగా కనిపిస్తూ ఉన్నది. వారు అడిగేటటువంటి ప్రశ్నల ద్వారా ఇంకా వివరంగా మనం అనేక విషయాలను తెలుసుకుంటూ ఉన్నాము. లోతుల్లోకి వెళ్తూ తద్వారా మనం మన యొక్క భక్తి పారవశ్యంలో, మన యొక్క విశ్వాసంలో లోతులకు వెళ్తూ ఆ దేవాది దేవుణ్ణి మనం చక్కగా ఆరాధించుకునేటటువంటి అవకాశం లభిస్తూ ఉన్నది. అయితే మనం ఈ 6వ అధ్యాయానికి వెళ్ళే ముందు 5వ అధ్యాయంలో చివరన మన కట్టే సమయం లేక ముగించుకున్నాము. అయితే దాని గురించి మనం మరో 2 విషయాలు తెలుసుకోవాల్సి ఉన్నది. చివరన ఏంటంటే, మనం గత 26వ ఎపిసోడ్లో పండుగల గురించి చూస్తూ ఉన్నాం. అంటే ఈ పునీతుల యొక్క పండుగల గురించి చూస్తూ అవి ఏ విధంగా వాటిని మనం కొనియాడుకోవాలి. ఈ యొక్క దైవార్చన చక్రంలో ఈ పండుగలు వచ్చినప్పుడు ఆయా కాలాలను బట్టి మనం గమనించుకొని పండుగలు చేసుకుంటూ ఉండాలి. ఉదాహరణకి మనం ఈ తపస్కాలంలో ఉండేటప్పుడు అట్టే పండుగలు మనకు రావు, కానీ ముఖ్యంగా కొన్ని పండుగలు రావచ్చు. అది ఈ పండుగలు అనేటువంటిది తల్లినటువంటి శ్రీసభ చాలా చక్కగా ఏర్పాటు చేస్తుంది. ఈ పండుగలు వచ్చినప్పుడు మనకు ఆ కాలాలు ఉంటూ ఉన్నాయి కదా, క్రిస్మస్ కాలం అని, లేకపోతే తపస్కాలం, ఈ పాస్కా కాలం, ఇటువంటివి వచ్చినప్పుడు ఈ పండుగలు కూడా ఆ కాలాల్లో ఒకవేళ వస్తే వాటిని మనం అధికం చేయకుండాను, అంటే ఈ కాలాలని మెడ్డిగించి ఈ కాలాల కన్నా ఘనంగా చేయటం అన్నటువంటిది మనకు మన భక్తికి, మన యొక్క విశ్వాసానికి ఆటంకంగా ఉంటుంది. అలా ఆటంకంగా ఉండకుండా పండుగలు చేసుకోవచ్చును. కానీ క్రీస్తు ప్రభు యొక్క పరమరహస్యాలను కొనియాడేటప్పుడు వాటికి ఎక్కువ ప్రాముఖ్యత అన్నది ఇవ్వాలి. అలానే ఆదివారం కూడాను ప్రాముఖ్యత తీసుకుంటుంది. ఇప్పుడు ఆదివారం నాడు పండుగలు వచ్చినప్పుడు ఆదివారం పూజ, ఆదివారం పఠనాలు, ఆదివారం ఆ పూజా ప్రార్థనలు అనేటువంటివి విడిచిపెట్టకుండా దానిని కొనసాగించుకుంటూ ఒక్కొక్కసారి కొన్ని ఎడల సాయంత్రపు వేళల్లోనూ, లేకపోతే ఆ యొక్క రోజుల్లోనూ, ఇక ఇతరమైనటువంటి గడియల్లో అది మనం కొనియాడుకోవచ్చును. కానీ అది ఆదివారాన్ని అధిగమించకూడదు ఎప్పుడు. అలానే క్రీస్తు ప్రభు యొక్క పండుగల్ని ఇతర పండుగ కూడా అధిగమించకూడదు. అది మనం జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉన్నది. అలానే ఈ పునీతుల యొక్క ఉత్సవాలు అన్నటువంటిది కాలాన్ని బట్టి, లేకుంటే ముఖ్యంగా ఆ యొక్క ప్రాంతాన్ని బట్టి, ఆ దేశాన్ని బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి మనం పునీత శౌర్యవారి యొక్క పండుగను కొనియాడుతూ ఉన్నాం. పునీత శౌర్యవారు భారతదేశానికి కావలసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి. అందుచేత అటువంటి ఆ పండుగను మనం ఘనంగా కొనియాడుకుంటాం. ఎందుకంటే మనకున్నటువంటి భక్తి విశ్వాసాల్లో ఈ పునీతుడు మనకున్నటువంటి పునీతుల్లో ఒకరు.
అందుచేత అది మనం ఘనంగా చేసుకుంటాం. అలానే వేరే ప్రాంతాల్లో వేరే దేశాల్లో ఉన్నటువంటి ప్రజలు అంత ఘనంగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. అలానే ఇప్పుడు పునీత్ అల్ఫోన్స్ గారు ఉన్నారు, భారతదేశంలో ఆవిడ్ని ఎక్కువగా గౌరవిస్తారు. అయితే కేరళ ప్రాంతంలో ఇంకా ఎక్కువగా గౌరవిస్తారు. ఎందుచేతనంటే ఆ ప్రాంతానికి చెందినటువంటి ఆవిడ కనుక అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క భక్తి విశ్వాసాలను ఇంకా అధికంగాను వాళ్ళు ప్రకటించుకుంటారు. సో ఆ విధంగా మనకు ప్రాంతాన్ని బట్టి దేశాన్ని బట్టి కూడాను ఆయా పునీతులకి ఆ గౌరవాలు అనేటువంటివి దక్కుతూ ఉంటాయి. ఇకపోతే విశ్వజనీన సాధ్యంగా ప్రాధాన్యత కలిగినటువంటి పునీతుల యొక్క పండుగలు కూడాను మనకు శ్రీ సభ అంతటా కూడాను, అంటే ప్రపంచం అంతటా కూడాను పండుగలు చేయాలి. ఉదాహరణకి అపోస్తలుల పండుగలు. ఈ అపోస్తలుల పండుగలు అనేటువంటిది మరి అమెరికాలోనైనా సరే, లేకపోతే యూరోప్లోనైనా సరే, లేకపోతే భారతదేశంలోనైనా సరే, ఎక్కడైనా సరే మరి ఆ పునీతుల యొక్క పండుగలు తప్పనిసరిగా అందరూ చేయవలసి ఉంటుంది. అంటే ఆ రోజు పూజ పఠనాలు, ఆ యొక్క పూజలో ఉన్నటువంటి ప్రార్థనలు ఖండితంగా అవి ఏర్పాటు చేసుకొని ఆ పండుగ పూజ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అందుచేత ఈ విధంగా మనకు ఈ అపోస్తలుల పండుగలు, అలానే మరియమ్మాత యొక్క కొన్ని ముఖ్యమైనటువంటి పండుగలు ఇవి ఉంటాయి. ప్రపంచం యావత్తు కూడాను తలైనటువంటి శ్రీసభ ఎక్కడెక్కడైతే ఉందో అక్కడల్లా కూడాను ఈ యొక్క పండుగలు చేసుకుంటూ ఉండాలి. అవి తలైనటువంటి శ్రీసభ యావత్తు కోసం ఏర్పాటు చేసినటువంటి పండుగలు. ఇకపోతే మనం ఈ 6వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఇందులో మనం భక్తి సంగీతం గురించి తెలుసుకోవాల్సి ఉన్నది. మనం అంటే మీకు జ్ఞాపకం ఉన్నట్లయితే గతంలో అంటే చాలా ఎపిసోడ్లకి క్రితం మనం ఈ సంగీతం గురించి చాలా మట్టుకు చెప్పుకున్నాం. అయితే ఇంకా చెప్పుకోవాల్సినటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే 112వ అంశానికి ఈరోజు మనం వచ్చి ఉన్నాం. ఆ యొక్క 112వ అంశాన్ని ఈరోజు మనం చూస్తున్నాం. విశ్వ శ్రీసభలోని భక్తి సంగీతం అమూల్యమైంది, ఇతర కళారూపాల కన్నా అపూర్వమైంది. మనకు తెలుసును కళలు అనేక రకాలు. ఈ కళల్లో 5 అన్నటువంటివి లలిత కళలని మనం అంటూ ఉంటాం. ఇది సాహిత్యము, నృత్యము, అలానే సంగీతం, శిల్పము, చిత్రలేఖనం, ఇలా 5 లలిత కళలు కూడాను వాటిని ప్రపంచం అంతటా కూడాను ప్రజలకి అవంటే చాలా ఇష్టం. ఒక కంటికి కానీ ఒక చెవికి కానీ ఆ యొక్క నృత్యాన్ని చూసినప్పుడు, లేకపోతే ఒక పద్యాన్ని ఆలకించినప్పుడు, లేకుంటే ఒక పాటను ఒక సంగీతాన్ని ఆలకించినప్పుడు కొంతమంది మరి చెవులు కోసుకుంటారంటాం. అందుచేత అటువంటి ఆ సంగీతం అన్నటువంటిది వీటన్నిటిలో కూడాను చాలా ప్రాముఖ్యత పొందినటువంటిది. అందుచేత తల్లినటువంటి శ్రీసభ ఈ భక్తి రసంలో ఈ సంగీత రసాన్ని కూడా కలుపుకొని ఆ భగవంతుణ్ణి ఆ యొక్క సంగీతార్చనతోటి ఆ భగవంతుడిని స్తుతించటానికి, వేణోళ్ళ కొనియాడటానికి మనం ఈ సంగీతాన్ని ఉపయోగిస్తూ ఉంటాం. ఇది మొదటి నుంచి కూడా మనకు ఉంది. అందుచేతనే కళారూపాలన్నింటిలో కూడా ఇది అపూర్వమైనటువంటిది అంటారు. ఎందుచేతనంటే మనం ఒకసారి చెప్పుకున్నట్లు మరి శిశువులు, పశువులు అందరూ కూడాను సంగీతం అనేసరికి, ఒక పాట అనేసరికి ఆలకిద్దాం అన్నటువంటి ఒక ఆలోచన వస్తుంది. ఎందుకంటే అది నవనాడుల్ని కూడాను కదిలించేటటువంటిది సంగీతం. కాబట్టి అటువంటి ఆ చక్కనైనటువంటి సంగీతంతో, మాధుర్యమైనటువంటి ఆ కళ్ళతోటి మనం భగవంతుని ఆరాధించడానికి కూడాను ప్రయత్నించాల్సి ఉన్నది. అంచేత తల్లినటువంటి శ్రీసభ ఈ విషయంలో కూడాను చాలా చక్కనైనటువంటి విధానంలో ఈ సంగీతాన్ని ప్రవేశపెట్టి, అయితే దానికి కొంత హద్దులు అన్నటువంటివి ఉన్నాయి. వాటి గురించి మనం తర్వాత చూస్తాము. ఆ హద్దుల్ని మించకుండాను, వాటిని దాటకుండాను సరైనటువంటి విధానంలో, సరైనటువంటి మోతాదులో ఈ సంగీతాన్ని ఉపయోగించుకున్నట్లయితే మనం కూడాను భక్తి పారవస్యంతో ఆ భగవంతుణ్ణి మనం ఆరాధించవచ్చును. వాగ్గేయకారులు అని అంటాం. వాగ్గేయకారులు అంటే వాక్కు గేయము, అంటే
వచనము పాట అంటే రాగం అన్నమాట. అంటే ఈ వచనానికి రాగాన్ని కలిపినప్పుడు అమోఘంగా ఉంటుందన్నమాట. ఒక ప్రక్క సాహిత్యము, మరో ప్రక్క సంగీతము. ఈ రెండింటిని మనం జోడించినట్లయితే చాలా చక్కగా అమోఘంగా ఉంటుంది. ఆలకించే వాళ్ళకి కూడా ఆ తన్మయత్వంలోకి వెళ్ళిపోయేటంత స్థితిని కల్పిస్తుంది మనిషికి. అందుచేతనే సంగీతం అంటే అందరికీ కూడా ఇష్టం. చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలైనటువంటి వాళ్ళ వరకు కూడాను, ఏ వయసులో ఉన్నప్పటికీ కూడాను అందరికీ కూడాను సంగీతం అంటే ఇష్టం ఉంటుంది. అందుచేత అటువంటి ఇష్టమైనటువంటి ఆ సంగీతానికి పరవశం చెందేటటువంటి మనిషి అదే పరవశంతో ఆ భగవంతుని ఆరాధించడానికి ప్రయత్నం చేస్తారు. అందుకే తెలియనటువంటి శ్రీ సభ ఈ యొక్క విధానాన్ని మనకు పెట్టింది. దీనికి ముఖ్య కారణం, ఆ సంగీతాన్ని పెట్టడానికి ముఖ్య కారణం అన్నటువంటిది మనం బ్రేక్ తర్వాత చూద్దాము. మరి బ్రేక్ తీసుకుందామా?